ప్రభువైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఉదయకాల ధ్యానాలకు అపూర్వమైన ఆహ్వానం. ఈ ఉదయం 57వ సంకీర్తనలో నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆ దేవుని మాటలు మీ హృదయాలకి, మనసులకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని నా ప్రార్థన. 57వ సంకీర్తనలో, నన్ను కరుణింపము దేవా, నన్ను కరుణింపము, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచూ ఉన్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోవారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుపరుచుకొనుము. నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడనిమ్ము. క్రీస్తునందు ప్రియులరా, ఈ యొక్క 57వ కీర్తనలో మొదటి 5 వచనాలు ప్రతిదినము ప్రార్థన దినము అనే విషయం మనం గమనిస్తూ ఉన్నాం. ఎవ్రీ డే ఈజ్ డే ఆఫ్ ప్రేయర్. ఏదో ఒక రోజున ప్రార్థన దినం అని పెట్టుకుని ఆ రోజు వరకే ప్రార్థన చేసి మిగతా దినాల్లో కొంచెం రిలాక్స్గా ఉండటం అని కాదు. 57వ సంకీర్తనలో మనం గమనిస్తే ప్రతిదినము ప్రార్థన దినము. ప్రతిదినం మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచూ ఉన్నాను. నన్ను కరుణింపమని, నన్ను రక్షింపమని, అలాగే నేను మొరపెట్టుచూ ఉన్నానని, ఇవన్నీ కూడా ప్రతి దినము ప్రార్థన. కీర్తనకారుడు దేవునితో అనుసంధానంగా ఉంటూ ఉన్నాడు. ప్రార్థన ద్వారా అనుసంధానంగా ఉంటూ ఉన్నాడు. ఆయన కష్టములు కానీ, దుఃఖములు కానీ, మేలు కానీ, దీవెనలు కానీ ఏవి జరిగినా సరే ప్రతి దినము దేవునికి అనుసంధానంగా ఉంటూ ఉన్నాడు. దేవునికి ఎంతో స్తోత్రములు, వందనాలు కలుగును గాక. 91వ సంకీర్తనలో 4వ వచనంలో కూడా ఆయన తన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పేతురు పత్రికలో కూడా 5వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. 6వ వచనములో, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కీర్తనకారుడు దావీదు ఏమంటున్నాడు? నేనైతే ప్రార్థిస్తూ ఉన్నాను, నేనైతే ప్రార్థిస్తూ ఉన్నాను. యాకోబు పత్రికలో కూడా మనం గమనించున్నాం. అపవాదిని ఎదిరించుడి, దేవునికి భయపడుడి, దేవునికి భయపడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అనుదినము దేవునితో అనుసంధాన ఆ యొక్క వర్తలుగా ఉండాలంటే అనుదినము ప్రార్థన. ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్న ప్రార్థన, సాయంకాల ప్రార్థన. దానియేలు ప్రతిదినం కూడా ఈ 3 దినాల్లో, ఈ 3 కాలాల్లో ప్రార్థించేవాడు. అనుదినం ఆయన రాజు దగ్గర కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఆ దినాల్లో కూడా 3 కాలంలో ప్రార్థన. ఆయనను సింహాల గుహలో వేస్తారు అని తెలిసి కూడా ఆయన ఇదే రకమైన
ప్రార్థన, ఆయనకు శోధనలు ఎదురైనా, ఆయనకు శరీరము మరి చీకిపోయినా, ఆయనకు ప్రాణహాని ఉన్నదని తెలిసిన ఆయన మాత్రం ప్రార్థన అలవాటును మార్చలేదు, ప్రార్థన మానివేయలేదు. కాబట్టి 57వ సంకీర్తనలో ఈ యొక్క మరి 5 వచనాల్లో అనుదినము ప్రార్థన దినం. ప్రియులారా, మలాకి గ్రంథంలో 4వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే, నా నామమందు భయభక్తులు కలిగిన మీ యందు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల క్రింద ఆరోగ్యము కలుగును. దేవుని రెక్కల కింద ఆరోగ్యము కలుగును. నీతి సూర్యుడు, మామూలు ఉదయకాలం సూర్యుడు ఉద్భవించినప్పుడు మరి ఎంతో మొక్కలకు కానీ లేక ప్రాణులకు కానీ ఎంతో ఉపశమనం కలుగుతూ ఉంటుంది. నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం. ఈ ఉదయకాలంలో ఈ గంభీరమైన వాగ్దానాలు మనం తీసుకుందాం. నీవేమన్నా అనారోగ్య పరిస్థితిలో ఉన్నావేమో, నిరాశలో ఉన్నావేమో, నిస్పృహలో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో. ఓ చిన్న ఉదాహరణతో మనం ముగించుకుందాం. సాధు సుందర్ సింగ్ ఆ యొక్క ఉత్తర భారతదేశంలో ఒక ప్రాంతానికి, అడవి ప్రాంతానికి ఆయన వెళుతూ ఉన్నప్పుడు మరి అక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్నిలో ఒక కోడి, చాలా పెద్ద కోడి మరి అది కాలుతూ ఉన్నది. అయ్యో కాలుతూ ఉన్నది అనుకున్నాడు. మరలా తిరిగి వచ్చేటప్పటికి ఆ కోడి అది సగం కాలిపోయి ఉన్నది. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆ కోడిలో నుండి మరి కిచకిచ అన్నట్లుగా ఒక 10-12 పిల్లలు బయటకు వచ్చినాయి. అవన్నీ కూడా సజీవంగా ఉన్నాయి. అనగా అర్థం ఏంటంటే ఆ పిల్లలందరినీ కూడా, అన్నిటినీ కూడా తన యొక్క రెక్కల క్రింద భద్రపరిచి ఆ యొక్క అగ్ని ప్రమాదం అంతా కూడా ఆయన మీద, తన మీద వేసుకుని ఆ యొక్క రెక్కలు కూడా కాలిన ఆ లోపల పిల్లల్ని జాగ్రత్తగా పక్షిరాజు అది ఊరట చేయగలిగింది. మన ప్రభువైన యేసయ్య ఆయన సిలువలో కాలిపోయినప్పటికి కూడా నీకు నాకు ఆశ్రయమై తన రెక్కల కింద మనకు ఆశ్రయం ఇచ్చిన ప్రభుకి అనుదినము ప్రార్థించే వారంగా ఉండాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు నేను మీకు అందిస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మహోన్నతుడు అయిన మా గొప్ప తండ్రి, నమ్మదగిన మా దేవా, మా ప్రభ, నీకే స్తోత్రాలు. నాయన, నీ రెక్కల కింద మాకు ఆశ్రయం ఇచ్చావు ప్రభా. నీ రెక్కల కింద నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల క్రింద ఆరోగ్యం అన్నావు ప్రభా. ఆరోగ్యం ఇచ్చావు, ఆశ్రయం ఇచ్చావు, ఆత్మీయత ఇచ్చావు, ఆనందం ఇచ్చావు. స్తోత్రం. ఉదయకాలం ఎవరెవరైతే ఆ యొక్క ఆశ్రయం లేకుండా నిరాశ్రయులుగా ఉన్నారో నీ రెక్కల కింద వరకు ఆశ్రయం దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ఉన్నామమ్మ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి, ఉదయకాల ధ్యానాల్లో పాల్గొన్న ప్రతి వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.